దిండు పటాన్చేరులో సమీకరణలు మొత్తం మారిపోతున్నాయన్న ఒక ఉద్దేశంతో ఉన్న ఈ హరీష్ రావు ఈ మైపాల్ రెడ్డి కుట్రలు చేసి సీనన్నను సస్పెండ్ చేయడం జరిగింది. అక్కడ సీనన్నను సస్పెండ్ చేసిన తర్వాత ఎక్కడో తలగొకుండా ఈ రోజు పార్టీని మళ్ళీ నమ్ముకొని పార్టీని క్యాడర్ని కాపాడుకుంటా కార్యకర్తలను కాపాడుకుంటా కష్టపడి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ఆ రోజు అది కూడా మా దురదృష్టమో తెలియదు అదృష్టమో తెలియదు కానీ 10 రోజుల ముందు టికెట్ ఇచ్చినాను. ఆ రోజు 10 రోజుల ముందు టికెట్ ఇచ్చినా కానీ 80,000 ఓట్లు సంపాదించినాం. ఈ రోజు ఒక సస్పెండెడ్ సర్పంచ్ 80,000 ఓట్లు సంపాదించినట్టే ఆ రోజు మీరు అర్థం చేసుకోండి. కాటా శ్రీనివాస్ గౌడ్కి ఎంత బలం ఉంది పటాన్చేరులో, కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం ఉందని మీరు ఆలోచించండి. దాని తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా తెల్లారి నుంచి కూడా ఎక్కడ కూడా మన ఆయన తగ్గకుండా ప్రతి కార్యకర్త వెన్ను తట్టుకుంటా భుజమే చేసుకుంటా కాపాడుకుంటూ వచ్చిన ఈ రోజు ఆయన ఈపుల మీద ఎన్ని వార్తలు ఉన్నాయి మాకు తెలుసు అన్న. నేను ఒక కౌన్సిలర్ని, నేను అమీన్పూర్లో కౌన్సిలర్ని, నేను ఒక ఫోటోగ్రాఫర్ని అన్న. ఈ రోజు ఒక ఫోటోగ్రాఫర్కి నాకు అవకాశం ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసడం లేడు, కాంగ్రెస్ పార్టీలో నిలబడదామంటే క్యాండిడేట్ దిక్కులేరన్న. నాలాంటి గెలిపించిన కౌన్సిలర్ గెలిపించిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు నాలాంటి వ్యక్తులు నిలబెట్టి కాంగ్రెస్ అంత క్యాడర్ సంపాదించిన కాటా శ్రీనివాస్ గౌడ్ కాదనుకోని ఈ రోజు